హాయ్! వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో, నిన్న మనం అనుకున్నట్టుగానే నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఆల్మోస్ట్ 181 పాయింట్స్ అప్ అవ్వడం జరిగిందండి. సో, మనము 24,600 కాల్ మీద ఫోకస్ చేసాం. సో, మనం చెప్పినట్టుగా టార్గెట్ అనేది ఓకే. రీచ్ అయింది. యాహ్! యాహ్! చూడండి బై నిఫ్టీ 24,600 కాల్ బెస్ట్ అరౌండ్ 45, 37 స్టాప్ లాస్ అనుకున్నాం గదా! సో, అక్కడి నుంచి మనకు దాదాపు 57 తర్వాత దాదాపు 70 వరకు వెళ్ళినట్టుందండి. సో, దానిలో మనము స్వల్పంగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో, మరి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఏంటి సిట్యుయేషను నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నిఫ్టీ ప్రెజెంట్ వచ్చేసి ఒక చిన్న రెసిస్టెన్స్ దగ్గర ఉందండి. 24,529 ఓకే. సో, 2 సినారియోస్ చెప్తాను. ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది. ఒకవేళ 24,400 టచ్ చేసిందనుకోండి డౌన్ సైడ్‌కి ఓకే. ఇమ్మీడియేట్ సపోర్ట్ టచ్ చేసింది అంటే, అక్కడి నుంచి మనము కొంచెం అబ్జర్వేషన్ చేయాల్సొస్తుంది. సో, అక్కడి నుంచి ఒక హ్యూజ్ మొమెంటం మళ్ళా అప్ సైడ్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, అదే ఒకవేళ 24,529 టచ్ చేసి ఒకవేళ ఫాల్ అవుతుంది. అక్కడి నుంచి మనకు సెల్ సిగ్నల్స్ అనేది మనం నోటీస్ చేస్తే అక్కడ మనము పుట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ 100 పాయింట్స్ మాత్రమే మనము ఇక్కడ అవకాశం ఉంటుంది పుట్‌లో. ఓకే. కాబట్టి మాక్సిమం కాల్‌లో మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే. సో, ఇక్కడ మనము 24,600 కాల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే చక్కగా ఇది ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి కూర్చొనుందండి. సో, ఇక నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ మనకు పివట్ పాయింట్ 33 ఉంది. సో, ₹49 సపోర్ట్‌గా కనబడుతుంది. సో, ఈ 2 ప్రైస్ అంటే 33, 49 వచ్చినప్పుడు మనము క్లోజ్‌గా మానిటర్ చేసి అక్కడి నుంచి అప్ సైడ్‌కి వెళ్తుంది అనుకుంటే, అప్పుడు మనము నిఫ్టీ 24,600 కాల్ మీద మనం ఫోకస్ చేసి దాన్ని బై చేసుకోవచ్చు. టార్గెట్స్ ఎలా ఉంటాయంటే, మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దాదాపు ₹101 అండి. ఓకే. సో, ఐదర్ 33 ఆర్ 49 ఈ ప్రైస్ దగ్గర మనం బై చేసుకుంటే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 101. ఓకే. థాంక్ యూ.